ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అది కాంగ్రెస్ కొవ్వొట్టుల రాజకీయమా అన్నది తెలియడం లేదు. ఏపీ ప్రజలతో పాటు నేతలను దూషించినా వారు మౌనంగా ఉన్నారు. కానీ ఒకేసారి కాంగ్రెస్ నేతలు కట్టగట్టుకుని వచ్చి విమర్శలు చేస్తున్నారు. ఎప్పుడో వారం రోజుల కిందట పవన్ కళ్యాణ్ కోనసీమ అంబేద్కర్ జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఖండిస్తే దానికి ఒక సాహేతుకమైన కారణం అనిపిస్తుంది. కానీ ఘటన జరిగి 4 రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు. తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులు విమర్శలు చేశారు. ఆలస్యంగా స్పందన వెనుక వారం రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు మరుగున పడిపోయాయి. తెలంగాణ సమాజం సైతం పట్టించుకోలేదు. అయినా సరే కాంగ్రెస్ నేతలు వరుసపెట్టి విమర్శలు చేస్తున్నారంటే ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది అర్థం కావడం లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన స్థితిలో ఉంది కదా అని అనుకుంటే ఆ పార్టీ పతన స్థితిలో ఉంది. పైగా పొరుగు రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నేత, ఆపై విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై ఇలా విమర్శలు చేస్తుంటే దాని దుష్ప్రభావం అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కీడును కోరుకునేవారు ఇటువంటి వాటి వెనుక ఉంటున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పైగా ఎంతో స్వేచ్ఛతో మాట్లాడే తెలంగాణలో, ఆపై ఏపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఇలా వ్యవహరించడం మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పవన్ పై ఒకే సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ నేతలు మాట్లాడేసరికి ఏదో దీని వెనక ఉందని వార్తలు వినిపించాయి. అయితే తర్వాత కాంగ్రెస్ బీసీ నేతలు లైన్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయేందుకు పవన్ గట్టిగానే కృషి చేశారు. జగన్ పై అభిమానం ఉన్న నేతలు చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వారు పవన్ కళ్యాణ్ పై అసహనంతో ఉన్నారు. అందుకే పవన్ విషయంలో అలా చేస్తున్నారని ఒక మాట కూడా వినిపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్కు ఏమీ జరగదు, కానీ జరిగితే కాంగ్రెస్ పార్టీకే నష్టమంటున్నారు విశ్లేషకులు.